రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున స్వాగతం సుస్వాగతం. ఈ దినమున యేసు ప్రభు ప్రార్థనా విధానం గురించి సువిశేషంలో బోధిస్తూ ఉన్నారు. మనం ఈ తపస్కాలంలో మూల స్తంభాలైనటువంటి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. అయితే ఈ రోజున మనం ప్రార్థన చేసేటటువంటి విధానాన్ని మనం సువిశేషం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ప్రార్థనా విధానము ఎలా చేయాలి అని ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యోహాను శిష్యులు ప్రార్థన చేసినట్లుగా తమకు కూడా ప్రార్థన చేసేటటువంటి విధానంను ఎలా ప్రార్థించాలో నేర్పమని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. యోహాను ఏ జపాలు నేర్పించినాడో, ఏ విధంగా ప్రార్థన చేయమని నేర్పించినాడో మనకు సువిశేషంలో ఎక్కడా వ్రాయబడలేదు. కానీ ఈ యోహాను శిష్యులు ప్రార్థించినట్లుగా మాకు కూడా ప్రార్థన చేయుట నేర్పమని శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు, ప్రాధేయపడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ప్రపంచంలోకెల్లా ప్రార్థనలలో ఉత్తమ ప్రార్థన, గొప్ప ప్రార్థన, అందరికీ ఆమోదయోగ్యమైనది, అందరూ అంగీకరించినటువంటి గొప్ప ప్రార్థన, పరలోక ప్రార్థనను యేసు ప్రభు తన శిష్యులకు ఆ తర్వాత పరంపరగా మనకు నేర్పుతూ ఉన్నారు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే మన అవసరాల పట్టిక మాదిరిగానే ఉంటుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది చేయండి, అది చేయండి, నాకు ఈ మేలు కావాలి, ఆ మేలు కావాలి, ఈ కోరిక తీరాలి అని మన యొక్క అవసరాల పట్టికను మనం యేసు ప్రభు ముందు ఉంచుతూ ఉన్నాం. అయితే ప్రార్థించే విధానం ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేది ఎవరికీ తెలియదు, సక్రమంగా ఎవరికీ తెలియదు. అయితే యేసు ప్రభు ఈ దినమున మనకు ప్రార్థన అనేది ఎలా ఉండాలి అని పరలోక ప్రార్థన నేర్పుతున్నారు. అయితే ఒక విషయం మనం గమనించాలి. పరలోక ప్రార్థన అనేది 10 ఆజ్ఞలను కలుపుకొని 10 ఆజ్ఞలను ఇమిడి ఉన్నటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. మనం 10 ఆజ్ఞల్లో మనం ఏ విధంగా పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను మిళితము చేస్తూ యేసు ప్రభు పరలోక ప్రార్థనను మనకు నేర్పుతూ ఉన్నారు. పరలోక ప్రార్థనలో మనం 2 భాగాలు చూస్తున్నాం. మొదటి భాగము స్తుతి ప్రార్థన, రెండవ భాగము మనవి ప్రార్థన. మనము 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలను కలిగినటువంటి ఈ పరలోక ప్రార్థనలో మొదటి 3 విన్నపాలు కూడా స్తుతి ప్రార్థనతో కూడినవి. మనం దేవునికి సంబంధించినవి, దేవుని స్తుతిస్తూ మనము ప్రార్థన చేస్తున్నాం. స్తుతియే నీ స్థితిని మారుస్తుంది అని మనం తెలుసుకోవాలి. కనుక స్తుతి ప్రార్థనే మన యొక్క స్థితిగతులను మారుస్తూ ఉంది. స్తుతి లేకుండా నీవు మనవి ప్రార్థన చేయలేవు. కనుక పరలోక ప్రార్థనలో మొదటి 3 విన్నపాలు మనకు 10 ఆజ్ఞల్లోని మొదటి 3 ఆజ్ఞలను తెలుపుతూ మనం దేవుని స్తుతిస్తున్నాము. పరలోక ప్రార్థనలో రెండవ భాగంలో మనం 10 ఆజ్ఞల్లోని మిగిలినటువంటి 7 ఆజ్ఞలను మనకు తెలుపుతూ ఉన్నవి. పరలోక ప్రార్థనలో రెండవ భాగంలో మనం వ్యక్తిగత అవసరతల కొరకు, శారీరక అవసరతల కొరకు మనవి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనం పరలోక ప్రార్థన చేయడం అంటే 10 ఆజ్ఞలను ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది. స్తుతి ప్రార్థన లేకుండా నీవు మనవి ప్రార్థన చేయలేవు. కనుక మనం మనవి ప్రార్థన మాత్రమే చేస్తే అది సంపూర్ణ ప్రార్థన కాదు. స్తుతి ప్రార్థన చేస్తే మనం సగం ప్రార్థన చేసినట్లే అవుతుంది. కనుక పరలోక ప్రార్థన ద్వారా ఈ తపస్సు కాలంలో మనము పరలోక ప్రార్థన చేయడం ద్వారా మనం 10 ఆజ్ఞలను ధ్యానం చేస్తూ నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రార్థన చేసిన వారం అవుతాము. అటువంటి సంపూర్ణమైనటువంటి ప్రార్థన మనకు యేసు ప్రభు బోధిస్తూ ఉన్నారు. బైబిల్లో అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నవి,
కానీ యేసు ప్రభు బోధించినటువంటి పరలోక ప్రార్థనను మనం అనునిత్యము ప్రతిరోజు మనము ప్రార్థించాలి. ఈ పరలోక ప్రార్థన ద్వారానే మనము ప్రభు యొక్క దీవెనలు పొందుతూ ఉంటాము. మన దేవుని స్తుతిస్తూ మన అవసరాలు, తోటి వారి యొక్క అవసరాలు, పొరుగు వారి యొక్క అవసరాలు తీరేలాగా పరలోక ప్రార్థన మనకు ఈ గొప్ప వరాన్ని అందిస్తూ ఉంది. కనుక మనమందరము ఈ తపస్సు కాలంలో పరలోక ప్రార్థనను మనం సంపూర్ణమైన ప్రార్థనగా జపించి మన యొక్క అవసరాల కోసము మన యొక్క మనవి ప్రార్థన చేసి, స్తుతి ప్రార్థన చేయటం మర్చిపోకుండా మనవి ప్రార్థన చేసి, సంపూర్ణ ప్రార్థన చేసి దేవుని దీవెనలు పొందుదాము. ఆమేన్.